హాయ్ ఫ్రెండ్స్, ఈ కుక్కను చూసారా? తన పిల్లను వేరే కుక్క కరిచిందన్నమాట. బాధతో ఆ కుక్క పిల్ల గిలగిల్లాడుతుంటే ఆ తల్లి కూడా బాధతో అరుస్తుంది. ఆ గాయాన్ని నాకుతూ తన పిల్లకు ఓదార్పునిస్తుంది. అదే మనమైతే మన పిల్లల్ని కొట్టిన వాళ్ళని మనం కూడా కొట్టి నానా యాగి చేసేస్తాం. మరి జంతువు కదా, ఏమీ చేయలేకపోయింది. పైగా ఈ కుక్కని మిగిలిన కుక్కలు చాలా బెదిరిస్తాయి. అందుకే మేము కూడా ఈ కుక్కని జాగ్రత్తగా గమనించుకుంటూ దీనికోసం అన్నం దాచిపెట్టి అది వచ్చినప్పుడు పెడతాము. మనకంటే హాస్పిటల్స్ ఉన్నాయి, మనం వెళ్తాము లేదా తీసుకెళ్ళబడతాము. మరి కుక్కల పరిస్థితి ఏమిటి? నేను కొన్ని కుక్కలకు కొన్ని పిల్లులకు ఫుడ్ ఇవ్వగలుగుతున్నాను, కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోతున్నాను ఏదన్నా అవసరం ఉంటే. వీటిని హాస్పిటల్స్కి తీసుకెళ్ళటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. నేను కూడా నా ఖర్చులకు సంపాదించుకోవాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చిన్న జాబ్ చేసుకుంటాను. ఆ తర్వాత అంటే సాయంత్రం టైంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండవు. ప్రైవేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళగలిగే శక్తి నాకు లేదు. అవి బాగుంటే కాస్త అన్నం పెట్టగలను, కానీ మిగిలిన సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు కూడా అంతే, బాధపడగలను కానీ ఆ కుక్క పిల్లను హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయాను. కన్ను దగ్గర నుంచి దవడ వరకు గాయమైంది. తలవాల్చే వీలు లేక నిద్రపోలేకపోతుంది. దవడకు గాయం అవటం వలన నాలుక చాచి పాలు తాగలేకపోతుంది. బ్లూ క్రాస్ అనే సంస్థ ఉందో మూసేశారో తెలీదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఇంకెవరో యానిమల్ వెల్ఫేర్ సొసైటీ అంట. యానిమల్స్ కోసం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఫోన్ చేస్తే మేమేం చేయము అలాంటి సర్వీసెస్ అన్నారు. ఇకపోతే ఒకసారి మొబైల్ వెటర్నరీ సర్వీసెస్ అని ఒక వ్యాన్ చూసి ఫోన్ నంబర్ నోట్ చేసుకున్నాను. వాళ్ళకు ఫోన్ చేస్తే ఒకరోజేమో ఇప్పుడు వ్యాను డాక్టర్స్ డ్యూటీ మీద వెళ్ళిపోయారు, రేపు ఫోన్ చేయండి అన్నారు. నెక్స్ట్ డే ఫోన్ చేస్తే ఆ రోజు కూడా వీలు కాదని ఆ నెక్స్ట్ డే ఫోన్ చేయమన్నారు. మూడవ రోజు పొద్దున్నే ఫోన్ చేస్తే మేము రాలేము అన్నారు. డబ్బు ఖర్చు పెట్టలేని నా పరిస్థితిని, బాధతో గిలగిల్లాడుతున్న ఆ కుక్కపిల్ల పరిస్థితిని కంటికి కనిపించని దేవుడికి చెప్పుకున్నాను. ఆ పరిస్థితిలో నేను చేయగలిగింది అదే. 4వ రోజు కొద్దిగా పాలు నాకింది. రోజు రోజుకి గాయం తగ్గి పాలు తాగుతూ అన్నం కూడా తినగలిగింది. దాని తల్లి మాత్రం ఒక్క క్షణం కూడా విడవకుండా గాయాన్ని నాకుతూనే ఉంది. అందుకేనేమో తల్లిని మించిన దైవం ఉన్నదా అంటారు. హ్యాట్స్ ఆఫ్ టు మదర్స్ లవ్. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.